హలో గాయస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మరీ కొత్త వీడియో ఒకటి తీసుకొచ్చాను. ఈ వీడియో ఎలా ఉంటుందో మీకే తెలియాలి. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే, అన్న ఈటీవీ యాప్ రావట్లేదు అన్న, జియో టీవీ ప్లస్లో ఎలాగా ఏంటని అడుగుతున్నారు. దీంట్లో కూడా మన యాప్స్లో కూడా జియో టీవీ ప్లస్ కనిపించట్లా. నాకే కనిపించలేదు, మీకేం కనిపిస్తుంది? సో జియో స్టోర్లో కూడా ఎదిగాను కూడా కనిపించలేదు. బట్ ఏంటంటే చాలామంది జియో టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉందని మీరు ఇచ్చి చెప్పారు చాలామంది, కానీ దీంట్లో యాప్ చూపించట్లేదు అని అడుగుతున్నారు. సో ఆ యాప్ ఎక్కడ ఉంటుందంటే జియో టీవీ ప్లస్లోకి వెళ్ళాలి మీరు. స్టార్టింగ్ లైవ్ ఛానల్స్ ఉంటాయి కదా, మనం ఈ లైవ్ ఛానల్స్లోకి వెళ్తే మనకి ఎవరు ఓపెన్ చేసినా స్టార్టింగ్ డిజిటల్ టీవీలోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్ డిజిటల్ టీవీలో కాకుండా పక్కన ఫర్ యూ అని ఉంటుంది. సో ఫర్ యూలోకి వచ్చేయండి. ఫర్ యూలోకి వస్తే కిందకి స్క్రోల్ చేస్తే కింద న్యూ యాడెడ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ భలే ఉన్నాడని ఒకటి వచ్చింది, ఆర్టీ అని వచ్చింది ఈటీవీలో. ఓకే, మీరు చాలామందిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న కమిటీ కుర్రోలు వచ్చింది ఈటీవీలో, కానీ మీరు ఎక్కడ చూపించట్లేదు అసలు. ఈటీవీ సబ్స్క్రిప్షన్ ఉందని చెప్పారు బట్ ఎక్కడ చూపించట్లేదు అని అడిగారు. బట్ ఇక్కడ చూడండి, ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి, ఇక్కడే కనిపిస్తుంది చూడండి కమిటీ కుర్రోలు. ఓకే, ఇలా ప్లే చేసి చూడొచ్చు. నేను ప్లే చేస్తే కాపీరైట్ వస్తుంది, అందుకే నేను ప్లే చేయట్లేదు మూవీ. ఆల్రెడీ 3 days బ్యాక్ రికార్డ్ చేశాను, అప్లోడ్ చేస్తే ఒకటి కాపీరైట్ వచ్చింది, అందుకే డిలీట్ చేస్తాను. సో మొత్తం మీకు ఏ మూవీస్ కావాలంటే ఆ మూవీస్ ఉంటాయి, ఏ ఎపిసోడ్ కావాలంటే మొత్తం అన్నీ ఉన్నాయి ఈటీవీ యాప్స్ సంబంధించినవన్నీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అన్న ఎక్కడ ఉందని. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి, ఫర్ యూలోకి రండి. యాక్చువల్లీ మన డిజిటల్ టీవీలోకి వస్తాయి, టీవీ ఛానల్స్ పక్కన ఫర్ యూ ఉంటుంది కదా, ఫర్ యూలోకి వస్తే మీరు కింద స్క్రోల్ చేస్తే లైవ్ ఛానల్ ఇక్కడ చూడండి, లైవ్ ఛానల్స్ వాచ్ అని కింద న్యూ యాడెడ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకేనా? సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. దాంతోపాటు ఏంటంటే మీకు మన యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ చేసినా కూడా నేను వీడియో సపరేట్గా చేస్తాను. లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీరు మెసేజ్ చేసినా నేను దానికి సంబంధించి వీడియో చేస్తాను. నేను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా పెట్టండి, ప్రాబ్లం లేదు. సో దాని గురించి నేను తెలుసుకున్నా చేస్తాను. ఓకేనా? బట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే నా ప్లాన్స్ గురించి చెప్పండి అని అంటున్నారు. బట్ ప్లాన్స్ గురించి కూడా చెప్తాను నేను. ఏ బెటర్ ప్లాన్, ఏది వేసుకుంటే ఏది బెటర్ ఉంటుంది ఏంటి, ది పర్పస్ బట్టి మీరు ఏ ప్లాన్ తీసుకుంటే సజెషన్ చేయని అడుగుతారు కదా, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే, బాయ్.